రాజకీయ దుమారం రేపుతుంది. పోటాపోటీగా టీడీపీ వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. బీజేపీ టీడీపీకి ఈ కేసుతో సంబంధం ఉంటుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ డ్రగ్స్ తో వైసీపీకి లింక్ ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక ఈ కేసుపై రాష్ట్రంలోని పలువురు నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలోని పోలీసులు నిద్రపోతున్నారంటూ బీజేపీ నేత సాధినేని యామినిపై ఫైర్ అయ్యారు. విశాఖ డ్రగ్స్ కేసు రాజకీయ దుమారం రేపుతుంది. పోటాపోటీగా టీడీపీ వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. బీజేపీ టీడీపీకి ఈ కేసుతో సంబంధం ఉంటుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ డ్రగ్స్ తో వైసీపీకి లింక్ ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక ఈ కేసుపై రాష్ట్రంలోని పలువురు నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలోని పోలీసులు నిద్రపోతున్నారంటూ బీజేపీ నేత సాధినేని యామిని ఫైర్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు, చెప్పండి. యమని విశాఖపట్నంలో ఏదైతే పోర్టుకు సంబంధించినంత వరకు ఒక 25,000 కేజీలకు సంబంధించినంత వరకు డ్రగ్స్ ఏవైతే విశాఖపట్నం పోర్టు కేంద్రంగా దొరికాయో దీనికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో ఒక రాజకీయ రంగు పులుముకుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు పోలీసుల్ని కానీ లేకపోతే సిబిఐ అధికారులను కానీ మిగతా డ్రగ్స్ సంబంధించినంత నార్కోటిక్ అధికారులను కానీ వీళ్ళందరినీ కూడా కుదిపేస్తున్న ప్రశ్న అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు దేశంలో ఇప్పటి వరకు చూసుకునేటప్పటికీ కేవలం భారతదేశానికి సంబంధించినంత వరకు 25,000 కేజీల వరకు కూడా డ్రగ్స్ ఇప్పటి వరకు ఎక్కడ పట్టుబడిన దాఖలాలు లేవు. కానీ విశాఖపట్నం పోర్టులో ఏదైతే 16వ తారీఖు సంబంధించినంత వరకు ఒక బ్రెజిల్ నుంచి కంటైనర్ రావడం జరిగింది. ఈ కంటైనర్ వచ్చిన తర్వాత దాన్ని 18వ తారీఖు ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో డ్రగ్స్ ఉన్నాయంటూ కూడా అధికారులు నిర్ధారణ చేసిన తర్వాత దీన్ని న్యూఢిల్లీ కేంద్రంగా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. న్యూఢిల్లీ కేంద్రంగా ఏదైతే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారో రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా పెద్ద దుమారం రేగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు చూసుకునేటప్పటికీ టీడీపీ అదేవిధంగా జనసేన బీజేపీకి సంబంధించినంత నాయకులందరూ కూడా ఇదంతా కూడా ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా డ్రగ్ మాఫియాగా మారిపోయింది. గంజాయి ఒక విధంగా విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. మిగతా మొత్తం ఏపీ మొత్తం కూడా డ్రగ్ కేంద్రంగా మారిందంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీన్ని తిప్పికొట్టేందుకు వైసీపీ కూడా అదే విధంగా అయితే వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే ఈ ఒక బ్రెజిల్ నుంచి ఆర్డర్ చేశారో సంధ్య సంబంధించిన కంపెనీకి సంబంధించి ఈ సంధ్య కంపెనీకి సంబంధించినంత వరకు వీళ్ళందరూ పూర్తి స్థాయిలో కూడా అక్కడ మేము రొయ్యల్ని అక్కడి నుంచి ఈస్ట్ మాత్రమే తెప్పించాము, అక్కడ ఈస్ట్ మాత్రం ఆర్డర్ చేసామంటూ కూడా వీళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కంపెనీకి సంబంధించినంత వరకు ఉన్న డైరెక్టర్లు కావచ్చు లేకపోతే యాజమాన్యం కావచ్చు వీళ్ళంతా కూడా దగ్గుబాటి పురంధేశ్వరికి సంబంధించిన కుమారుడు కావచ్చు, అదేవిధంగా సంధ్య కంపెనీలో మిగతా ఉన్న పూర్ణచంద్రరావు కావచ్చు వీళ్ళందరూ కూడా టీడీపీతో సత్సంబంధాలు ఉన్నాయి. వీళ్ళంతా కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ కంపెనీలు మెయింటైన్ చేస్తున్నారంటూ కూడా వైసీపీ ఒక విధంగా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రాజకీయ ఆరోపణలు ఒకవైపు జరుగుతున్నప్పటికీ మరో విషయంలో చూసుకునేటప్పటికీ పూర్తి స్థాయిలో కూడా ఇది పోలీసులపై కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజుకి చూసుకునేటప్పటికీ విశాఖపట్నం కమిషనర్ రవిశంకర్ కూడా ఒక ప్రెస్ మీట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పోలీసుల యొక్క అలసత్వం కానీ పోలీసు యొక్క జాప్యం ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే పోలీసులు పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించినంత వరకు మొదటి నుంచి మొత్తం ఫాలోఅప్ చేస్తూనే ఉన్నామని చెప్తున్నారు. ఏదైతే సెంట్రల్ నుంచి వచ్చిన సిబిఐ మాకు కేవలం డాగ్ స్క్వాడ్ని మాత్రమే అడగడం జరిగింది. డాగ్ స్క్వాడ్ని మేము పంపించాం. డాగ్ స్క్వాడ్ పంపించిన తర్వాత వాళ్ళు శాంపిల్స్ కలెక్ట్ చేసిన తర్వాత మాత్రమే మాకు చెప్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అటువంటిది ఏమీ లేకుండా పోలీసులపై నెపం పెట్టి సిబిఐ కానీ లేకపోతే మిగతా అధికారులు కానీ మమ్మల్ని బ్లేమ్ చేయడం మాకు ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. మేమైతే ఎక్కడ అలసత్వం చూపించట్లేదని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే పోర్టుకు సంబంధించినంత వరకు
లోకల్ పోలీసులు కానీ లేకపోతే రాష్ట్ర పోలీసులు కానీ రాష్ట్ర అధికారులు కానీ ఎక్కడ కూడా లోపలికి ఎంట్రీ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొత్తం సెంట్రల్ అధికారులతోనే మానిటరింగ్ ఉంటుంది కనుక సెంట్రల్ అధికారులందరూ కూడా దాంట్లో ఏదైతే జరుగుతుందో ఇప్పుడు వెజల్ వచ్చినప్పుడు కానీ లేకపోతే వెజల్ అప్లోడ్ చేసినప్పుడు కానీ లేకపోతే బయటికి తరలించినప్పుడు కానీ ప్రతి విషయాన్ని కూడా కూలంకోసంగా చర్చించి అక్కడ పోర్టు అధికారులు మాత్రం మాకు సమాచారం ఇస్తే దాన్ని బట్టి మాత్రమే మేము చేయడానికి ఉంటుందంటున్నారు. అయితే ఇక్కడ ఇంటర్పోల్కి సంబంధించినంత వరకు 16వ తారీఖున ఏదైతే కంటైనర్ వచ్చిందో కంటైనర్ వచ్చినప్పుడు 16వ తారీఖు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది సిబిఐ అధికారులకు కానీ లేకపోతే నార్కోటిక్ డ్రగ్స్ అధికారులకు కానీ లేకపోతే పోర్టు అధికారులకు కానీ సమాచారం ఇచ్చారు. 16వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కంటైనర్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఎటువంటి ఆధారాలు లేకుండా లేకపోతే పూర్తిగా 18వ తారీఖు ఓపెన్ చేసిన తర్వాత ఇప్పటివరకు చూసుకుంటే 44 సార్లు కూడా దాన్ని అయితే శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. శాంపిల్స్ కలెక్ట్ చేసిన తర్వాత దాని డ్రగ్ ఉందంటూ చెప్పడం జరిగింది. కానీ ఏదైతే సంధ్య మెరైన్ కావచ్చు, అంటే వాళ్ళకి మొత్తం 3 కంపెనీలు సంధ్య మెరైన్ కావచ్చు లేకపోతే సంధ్యకు సంబంధించినంత వరకు పోర్ట్లు ఎక్స్పోర్ట్ కావచ్చు, ఇవంతా కూడా అంటే వీళ్ళు చాలా పర్టికులర్గా చెప్తుంది అండి. నిన్న రాత్రి కూడా మీడియా ముఖంగా వాళ్ళు చెప్పడం జరిగింది, ఇది కేవలం మేము ఏదైతే రొయ్యల కోసం ఈస్ట్ మాత్రం అక్కడైతే బ్రెజిల్లో ఆర్డర్ చేసాం, దానికి సంబంధించినంత వరకు ఈస్ట్ మాత్రమే వచ్చింది, దాంట్లో ఎటువంటి డ్రగ్ సంబంధించిన ఇది కూడా లేదు అంటూ కూడా కంపెనీకి సంబంధించి వాళ్ళు చెప్పడం జరిగింది. కావాలంటే అధికారుల సమక్షంలోనే ఇప్పుడంతా ఉంది కనుక వీళ్ళంతా కూడా వచ్చి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ ల్యాబ్కు పంపించి టెస్టులు జరిగిన తర్వాత దీన్ని ఏ విధమైన డ్రగ్ ఇక్కడ ఉంది, అసలు డ్రగ్ సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా, ఏవి లేకుండా ఎందుకు హడావుడి చేస్తున్నారంటూ ఏదైతే సంధ్య కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఒక ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు సైడ్ పోలీసులు ఒక విధంగా ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో విధంగా సిబిఐ అధికారులు ఇప్పటికే సెంట్రల్ నుంచి నిన్న సాయంత్రమే ఇక్కడైతే విశాఖపట్నం పోర్టుకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈస్ట్ గోదావరికి సంబంధించి కాకినాడ సమీపంలో ఏదైతే వీళ్ళ కంపెనీ ఉందో సంజయ్ ఎక్స్పోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినంత వరకు కూడా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా కంపెనీ కూడా సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్న నమూనాలు తీసుకోవడం జరిగింది. కంపెనీలో అసలు ఏం జరుగుతుంది, అసలు దీనికి సంబంధించి సంజయ్ ఎక్స్పోర్ట్కి సంబంధించి సంజయ్ మెరైన్ కావచ్చు, సంజయ్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే సంజయ్కి సంబంధించినంత వరకు కెమికల్ ఫ్యాక్టరీస్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఏ విధంగా నిర్వహిస్తున్నారు, దీంట్లో డైరెక్టర్లు ఎవరు, దాంట్లో ఉన్న సీఈఓ ఎవరు, పూర్ణచంద్రరావు చౌదరితో పాటు అంటే దీని అంతటిని కూడా ఒక రాజకీయ రంగు పులుముకుందనే విషయాన్ని అయితే మాత్రం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు అనేది మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా నిన్న సాయంత్రం ఏదైతే దీంట్లో డ్రగ్స్ ఉన్నాయంటూ అది కూడా 25,000 కేజీల వరకు కూడా డ్రగ్స్ ఉన్నాయంటూ కూడా ఏదైతే బయటకు వచ్చిన తర్వాత నుంచి చంద్రబాబు నాయుడు పోస్ట్ చేయడం జరిగింది, నారా లోకేష్ పోస్ట్ చేయడం జరిగింది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అయితే చాలా ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు విశాఖపట్నం కేంద్రంగా గంజాయి చాలా ఎక్కువగా తరలిపోతుంది. ఇప్పటి వరకు చాలా వరకు కూడా ఏజెన్సీ నుంచి కానీ లేకపోతే అటు నుంచి ఒడిశా నుంచి కూడా గంజాయి పెద్ద ఎత్తున విశాఖపట్నం కేంద్రంగా అంతా వస్తుంది కనుక దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే విశాఖపట్నానికి సంబంధించినంత వరకు ఉన్న పేరు కానీ, ఎందుకంటే విశాఖపట్నం అంటేనే ప్రశాంతమైన వాతావరణం, చాలా ప్రశాంతమైన సాగర తీరం, ఇటువంటి దాంట్లో కూడా ఇటువంటి గంజాయి ముఠాలు కానీ డ్రగ్స్కి సంబంధించిన కలకలం కానీ రేగుతుంది కనుక దీనికి సంబంధించి అదుపు చేయాలి, ఇటువంటివి లేకపోతే మాత్రం చాలా వరకు ఇబ్బంది పడతారంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కాలేజీలకు సంబంధించి ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి చాక్లెట్ల రూపంలో గంజాయి సప్లై చేసిన విషయం కానీ లేకపోతే చాలా కాలేజీలు బయట డ్రగ్స్ విక్రయిస్తున్న సందర్భాలు కావచ్చు, ఆంధ్ర యూనివర్సిటీ కేంద్రంగా డ్రగ్స్ విక్రయిస్తున్న కేంద్రాలు కావచ్చు, వీటన్నిటిని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ చాలా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నేను పూర్తి స్థాయిలో కూడా నిర్మూలన చేయాలంటే తప్పకుండా ప్రభుత్వం మారాలి, అదేవిధంగా ఉమ్మడి ఏదైతే బీజేపీ టీడీపీ అదేవిధంగా జనసేన ప్రభుత్వాలని వచ్చిన తర్వాత దీనిపై ఉక్కుపాదం మోపుతామంటూ కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా పదే సార్లు కూడా ఇప్పుడు జరుగుతున్న ప్రతి సభలో కూడా పవన్ కళ్యాణ్ ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ విశాఖపట్నం ఏజెన్సీకి సంబంధించి ఆనుకుని ఉంది ఏదైతే ఏఓబి బార్డర్ ఉందో బార్డర్ నుంచి ఇప్పుడు తెలంగాణకు సప్లై అవుతున్న గంజాయి కావచ్చు లేకపోతే డ్రగ్స్ కావచ్చు, ఇదంతా కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నాయని పెద్ద ఎత్తున వస్తున్న ఆరోపణలను చూస్తున్న తర్వాత పవన్ కళ్యాణ్ దీనికి ఉక్కుపాదంతో అణచివేయాలి, పోలీసులు కూడా దీనికి సంబంధించినంత పూర్తి స్థాయిలో కూడా అణచివేస్తేనే అవుతుందంటూ కూడా ఆయన ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇది పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కావచ్చు, నారా చంద్రబాబు చేసిన ట్వీట్ కావచ్చు, నారా లోకేష్ చేసిన ట్వీట్ కావచ్చు, వీటన్నిటిని కూడా చూసి అటు వైసీపీ ప్రభుత్వం కూడా దీన్ని ధీటుగా తిప్పికొట్టేందుకు కూడా ఇదంతా కూడా దగ్గుబాటి ఫ్యామిలీ అదేవిధంగా కొంతమంది టీడీపీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారని చెప్తున్నారు. అయితే కొత్తగా వెలుగులోకి వచ్చిన ఇంకొక అంశాన్ని కూడా మనం చాలా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమని కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే విజయసాయిరెడ్డి ఉన్నారో, విజయసాయిరెడ్డి గతంలో ఏదైతే బ్రెజిల్కి సంబంధించినంత వరకు ట్వీట్లు చేయడం విషయం కావచ్చు, ఎందుకంటే బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు కూడా ఆయన బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు ఆయన కూడా ట్విట్టర్ వేదికగా ఆయనకి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అదేవిధంగా
బ్రెజిల్కి సంబంధించినంత వరకు ఆయన వ్యాపార లావాదేవీలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇదంతా వాస్తవంగా ల్యాబ్కు పంపించిన తర్వాత ఇది నిజంగా డ్రగ్సా కాదనేది మాత్రం ఇంకా సిబిఐ అధికారులు అయితే పూర్తి స్థాయిలో తేల్చినప్పటికీ కూడా ఇదంతా కూడా రాజకీయ రంగు పులుపుకున్న తర్వాత రాజకీయ వ్యవహారంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికలు కొద్ది రోజులు మాత్రం సమయం ఉన్న ఈ నేపథ్యంలో అటు ఒకవైపు టీడీపీ టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించినంత వరకు వైసీపీ మీద ఆరోపణ చేస్తున్నారు. వైసీపీ వచ్చినంత వరకు దీన్ని తిప్పికొట్టేందుకు మాత్రం ఉమ్మడి ఏదైతే అభ్యర్థులు వీళ్ళందరి మీద కూడా కూటమి పైన ఒక ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇదంతా కాకుండా సిబిఐ అధికారులు మరో కోణంలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కంటైనర్ వచ్చిన తర్వాత 25,000 కేజీల వరకు కూడా దాంట్లో ఉంది. 25 కేజీలు ఒక్కొక్కటి బ్యాగ్లో కూడా 25 కేజీలు ఉంటుంది. దాంతోపాటు 1000 కేజీల వరకు కూడా ఇక్కడ కంటైనర్లో ఉంది. దీని అంతటి కూడా ఇక్కడ నుంచి వెజల్కు వచ్చిన తర్వాత పోర్ట్లో అన్లోడ్ చేసి దీని అంతా కూడా కాకినాడలో తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మాత్రమే దీని అంతటిని కూడా సప్లై చేయడానికి వైసీపీ వాడుకుంటుంది అంటూ కూడా ఒక ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి పర్టికులర్మైన ఆధారాలు ఉన్నాయంటూ కూడా టీడీపీ కానీ లేకపోతే జనసేన కానీ ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో వైసీపీ మాత్రం దానికి సరైన సాక్ష్యాధారాలు చూపించలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఈ కంపెనీకి సంబంధించినంత వరకు దీంట్లో సంజయ్ ఎక్స్పోర్ట్కి సంబంధించినంత వరకు దగ్గుబడి పురంధేశ్వర్ కుమారుడు ఉన్నాడు, వాళ్ళ వియ్యంకుడు ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నారని చెప్తున్నారు తప్పితే అదే కంపెనీకి సంబంధించిన మూలాలు చూసినట్లయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా దాంట్లో వైసీపీకి సంబంధించినంత వరకు ఎవరైతే విజయసాయిరెడ్డికి సన్నిహితంగా ఉన్నారో ఈయన చాలా కీలక రోల్లో ఉన్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్రకి సంబంధించి గతంలో కూడా ఈయన ఎన్నికలకు సంబంధించి ప్రచార కమిటీ నిర్వహణ కార్యదర్శిగా కానీ లేకపోతే ఇప్పుడు ఏదైతే నెల్లూరుకు సంబంధించినంత వరకు విజయసాయిరెడ్డి నడుపుతున్నారో దానికి సంబంధించి కూడా కీలక నేతగా అంటే సీనియర్ నాయకుడిగా కూడా ఉన్నారు. దీనికి సంబంధించి పలుసార్లు మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. అదే వ్యక్తి ఇందులో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంటూ కూడా చాలా బలంగా కూటమికి సంబంధించి జనసేన అదేవిధంగా బీజేపీ టీడీపీ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాస్తవానికి ఇప్పుడు చూస్తున్నప్పటికీ నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు నిన్న రాత్రి అయితే సంజయ్ ఆర్గోకి సంబంధించిన కానీ లేకపోతే ఆగ్రోకి సంబంధించిన కానీ లేకపోతే సంజయ్కి సంబంధించిన ఎక్స్పోర్ట్కి సంబంధించి అదేవిధంగా సంజయ్కి సంబంధించినంత వరకు కూడా ఏదైతే ఎంటర్ప్రైజెస్ ఉన్నాయో అంటే ఇవన్నీ కూడా సిస్టర్ కంపెనీస్గా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఎవరైతే డైరెక్టర్స్గా ఉన్నారో వాళ్ళు ఎవరైతే సీఈఓస్గా ఉన్నారో వీళ్ళందరూ చాలా కీలకంగా చెప్పడం జరుగుతుంది. ఏంటంటే ఇది డ్రగ్ కాదు, మేము బ్రెజిల్ నుంచి ఆర్డర్ చేసింది కేవలం రొయ్యల మేత కోసం మాత్రమే ఆర్డర్ చేసాం, ఆ రొయ్యల మేత మాత్రమే మాకు వచ్చింది, కావాలంటే బిల్స్ కూడా మీకు చూపిస్తామంటూ కూడా వాళ్ళ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళ దగ్గర ఏవైతే ఆధారాలు ఉన్నాయో దాంతో ఏదైతే వెజిల్ ఉందో దానికి సంబంధించినంతవరకు పోర్ట్ అధికారులు వీళ్ళకి ఏదైతే సమాచారం ఇచ్చారో దాంతో అయితే వీళ్ళంతా కూడా ఒక మీడియా ముఖంగా అయితే వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ నిజంగానే సంజయ్ ఎక్స్పోర్ట్కి సంబంధించి కానీ లేకపోతే వీళ్ళంతా రొయ్యల మేతనే మాత్రం ఇక్కడ తీసుకొచ్చారా, జరిగినట్లయితే మాత్రం ఎందుకు ఇంటర్పోల్ సమాచారం ఇచ్చింది? ఇది ఎందుకంటే ఇక ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఇంటర్పోల్ అంత సాధారణంగా ఏ సమాచారం లేకుండా అయితే పోర్ట్ అధికారులకు కానీ లేకపోతే సెంట్రల్ అధికారులకు కానీ లేకపోతే స్టేట్ అధికారులకు కానీ అంత ఈజీగా ఒక సమాచారం అయితే అందించే పరిస్థితి ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఇంటర్పోల్కి సంబంధించి పక్కా సమాచారం ఉండాలి, దానికి సంబంధించి ఎంతో కొంత నిజమై ఉండాలి. అది నిజమై ఉంటే మాత్రం ఇంటర్పోల్కి సంబంధించినంత వరకు ఒక సమాచారం బయటకు వస్తుంది. దాంతోపాటు ఇక్కడ దీంట్లో చూసుకుంటే సెంట్రల్ అధికారులతో పాటు సిబిఐ అధికారులు అదేవిధంగా ఇతర అధికారులందరూ కూడా దాంట్లో భాగస్వామ్యం ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఈ ఒక వెజల్ వచ్చిన తర్వాత దీంట్లో ఉన్న 25,000 కేజీలకు సంబంధించిన డ్రగ్ ఉందా లేదా, అసలు ఉంటే దీనికి ఏంటంటుంది అంత ఈజీగా కూడా సిబిఐ కూడా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయదు. ఎందుకంటే నిన్న సాయంత్రం సిబిఐ డైరెక్ట్గా వాళ్ళ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన దాంట్లో పర్టికులర్గా దీంట్లో మిరియాల పొడితో కలిసిన తర్వాత ఆ డ్రగ్ అనేది చేశారు, ఇది పక్కగా డ్రగ్ అయితే ఉంటుంది అని చెప్పి కూడా ఇదంతా కూడా మాదక ద్రవ్యాలను అయితే అక్కడ నుంచి ఇక్కడికైతే ఇంపోర్ట్ చేశారంటూ కూడా సిబిఐ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అంటే ఒక సిబిఐ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందంటే అంత వేగ్గా చేయదు కదా అనేది మొత్తం దేశవ్యాప్తంగా కూడా కురిపేస్తున్న ప్రశ్న. అయితే దీనికి సంబంధించి కారకులు ఎవరు, అసలు నిజంగా సంజయ్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించినంత వరకు వాళ్ళే దీన్ని చేశారా, లేకపోతే రాష్ట్రానికి సంబంధించి వైసీపీలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఎవరైనా సరే దీన్ని ఇక్కడికి వరకు తీసుకొచ్చారా, లేకపోతే ఏదైతే వైసీపీ ఆరోపిస్తున్నట్లు టీడీపీకి సంబంధించి ఎవరైనా తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా చాలా చిక్కుముడుగా ఉన్న ప్రశ్నగానే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒకరిపై ఒకరు తాజాగా ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆరోపణలో కూడా ఎంతవరకు వాస్తవం ఉన్నదని తెలియదు. ఇప్పటి వరకు చూసుకునేటప్పటికీ అక్కడ కాకినాడకు సంబంధించి సంజయ్ ఎక్స్పోర్ట్కి సంబంధించి అక్కడ కూడా అధికారులు వెళ్ళారు, దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా 44 శాంపిల్స్ కూడా కలెక్ట్ చేశారు.
అక్కడనే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా కూడా వాళ్ళందరినీ కూడా చూసుకోవడం జరిగింది, వాళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. వాళ్ళందరితో పాటు సిబిఐ అధికారులు ఎక్కడి నుంచి వస్తుంది, ఏమేమి జరుగుతుంది, ఇక్కడ జరుగుతున్న లావాదేవీలు ఏంటి, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న ఈస్ట్ కానీ లేకపోతే రొయ్యల మేత కానీ ఏదైతే ఎక్స్పోర్ట్ కానీ ఆగ్రో కానీ మిగతా వీళ్ళు నడుపుతున్న కంపెనీలకు సంబంధించి వివరాలు ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటివరకు సిబిఐ అక్కడ ఎటువంటి పూర్తి స్థాయిలో నిన్న సాయంత్రం ఏదైతే ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి ఆ కంటైనర్లు ఉన్నాయని చెప్పిన తర్వాత ఇప్పుడు వరకు కూడా ఎటువంటి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు, పూర్తిగా ఎటువంటి ఆధారాలు కూడా చూపించట్లేదు. కానీ ఈరోజు కూడా ఏదైతే విశాఖ పోర్టుకు సంబంధించినంత ఆ కంటైనర్లో ఉన్న డ్రగ్ సంబంధించి 25,000 కేజీల వరకు కూడా డ్రగ్ ఉందని చెప్పారు. ఆ డ్రగ్ సంబంధించి కూడా మళ్ళీ అన్ని ప్యాకెట్కి సంబంధించి అంటే ఒక్కొక్క బ్యాగ్లో 25 కేజీలు చొప్పున 1000 బ్యాగ్స్ ఉన్నాయి. 1000 బ్యాగ్స్లో కూడా ప్రతి బ్యాగ్లో కూడా శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. అన్ని కూడా ల్యాబ్లకు పంపించారు. ల్యాబ్ ఈరోజు రాత్రి 8:30 లేదా 9 లేదా రేపు పొద్దున్న కల్లా ఒక రిపోర్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది అంటూ కూడా చెప్తున్నారు. అంటే ఇంతవరకు వస్తున్న తర్వాత అంటే ఒక దేశాన్ని కుదిపేసే ఒక డ్రగ్ సంబంధించి కానీ మిగతాది కానీ విశాఖపట్నం కేంద్రంగా జరుగుతుంది. అది కూడా రైట్. థ్యాంక్ యూ రాజు. జన